కాదు. లత ఒక డిస్క్రిప్షన్ మేడం రాగానే చూస్తే 5 డైలాగులు. ఆ! అదంతా నిజం లేదండి. నేను అమాయకురాలు. నిజంగా నమ్మాం అంతే. గూడా కాసేపు అవును. అయితే కనుక అమ్మో! అశోక్ ఇంత భారీ ఎత్తున ఉన్నాడు. నిజమేనేమో రాచి రంపాలు పెడుతున్నాడేమో, ఫిజికల్‌గా టార్చర్ పెడుతున్నాడేమో అని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే కనుక ఇందాక లాయర్ మేడం అడిగారు, "ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా బహిరంగంగా అతను ఇస్తానంటే రెడీగా ఉన్నాడు. నువ్వెందుకు ఇవ్వట్లేదంటే" అక్కడి నుంచి మనం అనుమానం స్టార్ట్ అయింది. అయినా గాని ఫోన్ నేను ఇవ్వకపోవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఆబ్వియస్లీ నేను ఫోన్ ఇస్తే కనుక అడ్డంగా బహుశా ఏంటంటే ఆ మధుర స్మృతులు మీరిద్దరూ అందులో దాచిపెట్టుకున్నారేమో ఫ్యూచర్‌లో వాడుకోవటానికి. ఒకళ్ళు ఎక్కడో దూరంగా ఉంటే వాడుకోవటానికి పెట్టుకున్నారేమో. అందుకే నువ్వు మాకు ఆ మధుర స్మృతులు చూపెట్టడానికి ఇష్టపడట్లేదు. అక్కడి నుంచి ఓకే. అక్కడి వరకు మాకు అర్థమైంది. కానీ ఆ తర్వాత కూడా నువ్వు లేదండి అతను అబద్ధం ఆడతాడు, లేదండి అబద్ధం ఆడతాడు అంటే కనుక ఒక ఆడది ఇలా సాఫ్ట్‌గా మాట్లాడేసి ఇలా న్యాచురల్‌గా సిగ్గుపడుతూ తలదించుకుని మగాడి మీద లేనిపోని అబాండాలు ఏసేస్తే కనుక నమ్మేస్తారు అనేటటువంటి నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది చూడమ్మా, దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకు ఇదంతా కూడా ఎక్కడి నుంచి పోసిందంటే కనుక బహుశా చాలా రేర్‌గా చూస్తాం. అంటే ఇంత అంటే చూస్తాము, ఎక్కడో రేర్‌గా చూస్తాము. ఆడవాళ్ళు ఏంటంటే తప్పు చేస్తారు. కానీ తప్పు చేసిన తర్వాత ఎక్కడైతే మనం తప్పుని నిలదీసి ఖండిస్తామో ఎక్కడో చోట కొద్దిగా ఆ మమకారం, ఒక కనికరం అనేటటువంటిదొచ్చి ఒక పశ్చాత్తాపంతో ఏంటంటే కంటతడి పెట్టుకుంటారు. లేదా అట్‌లీస్ట్ అంటే కనుక తప్పేదో తెలిసి తెలియక జరిగిందండి. నా భర్త దగ్గర నుంచి రావాల్సినటువంటి ప్రేమ రాక నేనేదో కక్కుర్తి పడ్డాను. నా బుద్ధి గడ్డి తిన్నానండి నేను ఇంక. కానీ నువ్వేంటంటే రిపీటెడ్‌గా ఏంటంటే నీ క్యారెక్టర్‌ని నువ్వు డిఫెండ్ చేసుకోవటమే కాకుండానే పక్కనున్న వ్యక్తిని కూడా ఏది ఎలాంటి వ్యక్తి? అదే గాని ఇంకొక వ్యక్తి అయితే కనుక నువ్వు ఇలా మాట్లాడుతావు అన్నది నాకు అర్థం కాలేదు. ఎటువంటి వాడంటే కనుక బహుశా చేయకూడనటువంటి ఒక ఆడపిల్ల, బహుశా మగాడు కూడా ఆ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఏవైతే కనుక చెడు అలవాట్లు అనే కేటగిరీలోకి ఉండేటటువంటి యాస్పెక్ట్స్ అన్నీ కూడా నువ్వు చేసినా కూడా ప్రతిసారి ఏంటంటే అతని జోబులో ఉన్న డబ్బులు తీసుకొచ్చి నీ యొక్క అలవాట్లను పోషిస్తూ ఎందుకంటే కనుక నువ్వు రచ్చ చేసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చి పరువు తీస్తావు అనేటటువంటి ఏకైక కారణంతో అతను ఏంటంటే చాలా సున్నితంగా వ్యవహరిస్తూ ఉండేటటువంటి వ్యక్తి మీద నువ్వు ఏమంటున్నావు తిరిగి నేను తప్పు చేయట్లేదు అని ఒకటి అంటున్నావు. రెండోది ఏంటంటే అతని మీద ఎదురుదాడి చేసేటటువంటి క్రమంలో ఏంటంటే నువ్వే అన్ని తప్పులు చేస్తున్నావు, నీకే అఫైర్స్ ఉన్నాయి, నువ్వే నన్ను రాత్రి రంపాలు పెడుతున్నావు, నువ్వే నాకు డబ్బులు ఇవ్వకుండా ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి వేరే అఫైర్స్కి వాడుకుంటున్నావు అని చెప్పి ఈ స్థాయిలో నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకుంటూ అతని మీద బురద జల్లేటటువంటి 2 క్యారెక్టర్స్ నీ లోపల ఉన్నాయి అంటే కనుక నువ్వు ఎంత ఆరితేరినటువంటి నాటు క్యారెక్టరా అనేటటువంటిది ఇప్పుడు అర్థమవుతుందమ్మా. ఎంత భయంకరమైనటువంటి మెంటాలిటీ సైకాలజీ నీది అనేది. సరే అక్కడి వరకు ఒక ప్రయాణం జరిగింది. తర్వాత ఏంటంటే ఇంకా అసలు ఇదేంటి ఒక ఆడపిల్ల ఇటువంటి క్యారెక్టర్, ఒక ఆడది ఇటువంటి పుట్టుకు కూడా పుడుతుందా అనేటటువంటి ఆలోచన నాకు ఎప్పుడు వచ్చిందంటే ఒక బాయ్ ఫ్రెండ్తో నడిచేటటువంటి వ్యవహారాన్ని బహిరంగంగా తలుపులు వేసుకుని లోపల జరిగేటటువంటి ఒక దరిద్రగొట్టి కార్యక్రమానికి ఈరోజు మీరిద్దరు అన్నా చెల్లెల యొక్క బంధం అనేటటువంటి పెయింట్ పోస్తున్నారు చూడు. అక్కడితో నిన్ను ఏ పదంతో మాట్లాడాలి, ఏ విధంగా చేదరించుకోవాలి, అసహించుకోవాలి, అసలు నీది ఒక పుట్టుక అనేటటువంటి దాంట్లో నాకు మాటలు సరిపోవట్లేదు. అంటే లత ఎక్కడో చోట రియలైజేషన్ అనేది ఉంటుందమ్మా. నీ భర్తను నీ ఇందాక మాట్లాడుతూ ఉంటే కనుక ఎక్కడ కూడా అతను రాచి రంపాలు పెట్టేటటువంటి వ్యక్తిలాగా మాకు అనిపించట్లేదు. అది నీకు తెలుసు. కానీ అయినా కానీ నువ్వు ఇలా డైవర్ట్ అయ్యావు అంటే కనుక ఎక్కడో చోట ఒక చోట ఆలోచించుకో. ఎక్కడో నువ్వు కక్కుర్తిపడ్డావు, రీల్స్ వీడియోస్ ఏదో చేస్తున్నావు, ఒక మనిషికి అట్రాక్ట్ అయ్యావు, ఆ మనిషికి కనెక్ట్ అయ్యావు. నీ భర్త దగ్గరే కాకుండా అక్కడ కూడా శరీరాన్ని పంచుకోవడానికి అక్కడ గుట్టు చప్పుడు కాకుండా అక్కడికి వెళ్ళే వ్యవహారం నడిపిస్తున్నారు. చాలుగా, ఇంకెంత కావాలి, ఇంకెంత ప్రొటెక్ట్ చేసుకోవాలి? నిన్ను తప్పులు చేసుకుంటూ పోవటం, అబండాలు వేసుకుంటూ పోవటం, నిన్ను నువ్వు అబద్ధాలు ఆడుకుంటూ పోవటమేనా? కాదుగా, ఎక్కడో చోట ఒక రియలైజేషన్ అనేది ఉంటుంది కదమ్మా, ఒక కనికరం ఉంటుంది కదా, ఒక పశ్చాత్తాపం అనేది ఉంటుంది కదా. తప్పు అయిపోయింది సార్, ఇంక ఇలా జరగకూడదు, పరువు పోతుంది. ఎంతకాలం ఒక శరీరం మీద ఒక కొత్త శరీరం మీద ఉండేటటువంటి కోరిక మోజు ఎంతకాలం ఉంటుంది సార్? దీని గురించి నేను ఇంకా బతకను, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. ఎక్కడో చోట ఒక చిన్న పశ్చాత్తాపం. నీకు అన్నటువంటి నీ పిల్లలు రేపొద్దున అదే పని చేస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళకి ఏమని చెప్తావు? నేను అదే చేశాను, నువ్వు అదే చేస్తున్నావు, చెల్లికి చెల్లు క్యారీ ఆన్ అని అంటావా? అనంగా ఆడికి ఒక 2 చంపలు 2 వైపులు వాయించి ఎవరే నువ్వు బుద్ధి గడ్డి తింటున్నావా, నీ జీవితం ఏంటి, నీ బ్రతికెంత అని చెప్పి తిట్టాలంటే కనుక అట్లీస్ట్ మన పరువును కొంతవరకైనా కాపాడుకోవాలిగా. వద్దా? ఇంతేనా సమాజం? వాడెవడో లీగాలిటీస్ మాట్లాడుతున్నాడు, గవర్నమెంట్ రూల్స్ మాట్లాడుతున్నాడు. వాడు వయసు ఎంత, వాడి హైట్ ఎంత మాట్లాడటానికి? అశోక్, ఇక్కడ ఇందాక ఒక మాట అన్నాను, మళ్ళీ రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ 2 మాటలు. మొక్కగా వంగింది మానే వంగిన అంటారు పెద్దలు. అంటే నీ భార్య బయటకు వచ్చి బహిర్గమనం చేస్తుంది, గొడవ చేస్తుంది, రచ్చ చేస్తుంది అనేటటువంటిది ఒక ఎత్తు అయితే కనుక ఆవిడ లోపల ఉండేటటువంటి ఆ చెడు అలవాట్లని నీకు నువ్వుగానే పెంచి పోషిస్తున్నావు అనేటటువంటిది ఇంకోటి, అగ్గికి ఆర్జం పోస్తున్నట్టు అనమాట. షీ హాస్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంటే ఏంటంటే అలవాట్లే ఇంపార్టెంట్, పెళ్ళి పవిత్రత
ఇందులో విలువలు అనేటటువంటిది కాదు, మన అలవాట్లను మనం పోషించుకుంటూ పోయాలి అనేటటువంటి ఉద్దేశంతో సిగరెట్టు, డ్రింకు, బెట్టింగ్, అక్కడి నుంచి అక్రమ సంబంధాలు. అంటే ఒక్కొక్క మెట్టు ఆవిడ ఎక్కుంటే వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రశ్నించి అడిగేటటువంటి వాడు ఎవడు లేడు, ఎందుకంటే పరువు పోద్దని చెప్పి. సో ఆవిడ ఏంటంటే అలవాట్లకి బానిస అయిపోయినటువంటి ఒక క్యారెక్టర్ అనమాట, ఎడిక్షన్ పర్సనాలిటీస్. అలా ఏం లేదు సార్, నా భర్త దగ్గర నుంచి నాకు ప్రేమ అనేది లేదు సార్. తను నన్ను అర్థం కొనుక్కో అమ్మా, అక్కడ బజార్లో దొరుకుతుంది, కేజీల లెక్కన దొరుకుతుంది ప్రేమ. కొనుక్కో అన్ని కొనుక్కుంటున్నావు కదా, బెట్టింగ్లు కొనుక్కుంటున్నావు, సిగరెట్లు కొనుక్కుంటున్నావు, మందు బాటలు కొనుక్కుంటున్నావు, ప్రేమను కూడా కొనుక్కో. నేను అసలు అర్థం చేసుకోలేదు సార్ ఎప్పుడు కానీ. అసలు వినమ్మా, ఒక్క నిమిషం విను. అయిపోయింది, నేను చెప్పాల్సింది నేను చెప్పాను. అర్థం చేసుకుంటే నీకు బుర్ర ఉంటే ఆ బుర్ర పని చేస్తే అర్థం చేసుకుని నీ జీవితాన్ని బాగు చేసుకుని నీ కుటుంబాన్ని సరి చేసుకుని నీ పిల్లోని బాగు చేసుకుంటావు. లేదంటే మురుగుకొంట్లో దుంకి చేస్తావు, అంతే. ఇంకేముంది? నేను ఆ అబ్బాయితో మాట్లాడుతున్నాను. నీకు బుద్ధి గడ్డి తింటే కనుక కాసేపు అలా కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేసుకుంటూ నేను చేసినటువంటి పని పవిత్రమైన పని, దరిద్రగొట్టు పని, జంతువులైనా ఇలాంటి పని చేస్తాయనేది ఒకసారి ఆలోచించుకో, విశ్లేషించుకో, నీకే తెలుస్తుంది. మీ తల్లి ఎందుకు అన్నది అనేది మీ తల్లి సిగ్గుపడుతుంది. ఆవిడని పిలిచి ఇక్కడ మాట్లాడితే 2 చెంపల పట్టిమని వాయిస్తుంది. మీలాంటి వాళ్ళు మళ్ళీ పిల్లలు కంటాలు, మళ్ళీ ఆ పిల్లల్ని పెంచటాలు, వాళ్ళకి నీతులు చెప్పటాలు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు అని చెప్పి మీరు నీతులు చెప్తారు. సిగ్గుండాలి. నీ మొగుడు సరిగ్గా చూడకపోతే కనుక విడాకులు ఇచ్చి ఇంకో చోట పోదు, బతుకు, ఏదన్నా నీతిగా బతుకు. అంతే కనుక లైన్లో పెట్టి మగాళ్ళని పెట్టుకుని న్యూడ్ వీడియోస్ చేసుకుంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి కూర్చొని అన్నా చెల్లెలో అని చెక్కభజన చేస్తావా? ఆ మనిషి పరువు తీస్తావా? నువ్వు చేసినటువంటి అలవాటేనా? ఆవిడకి ఏంటంటే ఈ విధంగా ఇప్పటికి కూడా ఇంత నేను మాట్లాడినా కూడా ఆవిడలో ఒక రియలైజేషన్ రావట్లేదు అంటే కనుక ఇప్పటికీ కూడా ఆవిడకి ఇన్సైట్ రావట్లే. ఆవిడ ఏంటంటే ప్రతిరోజు ఒక కొత్త రకమైన సుఖం కావాలి. సిగరెట్ సుఖమా, మందు సుఖమా, మొగుడు సుఖమా, బెట్టింగ్ సుఖమా, డబ్బులు సుఖమా? సుఖం కావాలి ఆ అమ్మాయికి. నీ సుఖం అలవాటు పడిపోయింది. నువ్వు ఓన్లీ ఏంటంటే ఏటీఎం మెషిన్ లాగా ఆవిడకి డబ్బులు ఇచ్చి అది పోషించాలి. నువ్వు ఇవ్వకుండా ఆవిడకు ఏర్పడినటువంటి ఇంకో సుఖం ఏంటంటే వాడికి డబ్బులు అక్కర్లే, వాడు ఫ్రీగా రెడీలీ అవైలబుల్. వాడు ఓన్లీ లీగాలిటీస్ మాట్లాడతాడు. అంటే పేపర్ అంతా చదువుతాడు, వాడికి కావాల్సిందే గుర్తుపెట్టుకుంటాడు. ఆడపిల్లని ఎలా పడేయాలి, ఈ డైలాగ్ ద్వారా ఆడపిల్లని పడేయచ్చు. బహిరంగంగా వచ్చి నేను భార్యాభర్తలు అంటే కనుక అందరు నమ్ముతారు, నిన్ను బక్రా. ఒకటే గుర్తుపెట్టుకో సుధీర్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఏంటో నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు, కానీ నీకు కావాల్సిందే చూసుకుంటూ నీ జీవితం నువ్వు నడిపించుకోవాలంటే కనుక ఎల్లకాలం జీవితం ఇలా నడవదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఎక్కడో చోట ప్రతిదీ లా అనేటటువంటిది కాదు, ఎథిక్స్ అనేటటువంటిది కూడా ఉంటాయి. హ్యుమానిటేరియన్ ఎథిక్స్ అని ఉంటాయి, కల్చరల్ వాల్యూస్ అనేటటువంటి ఉంటుంది. మీ అమ్మగారు నాన్నగారు ఇలాంటి పనులు చేసి ఉండేవారు కాదు. మీ అక్క చెల్లెలు అన్నదమ్ములు ఇలాంటివి చేయరు. ఎందుకు చేయరు అంటే కనుక విలువల్ని మనం కాపాడితే విలువలు మనల్ని కాపాడుతాయి. సో ఈ విలువలు అనేటటువంటిది ఒక ఆలోచనకు సంబంధించినటువంటి అంశం. నాకు పెళ్ళి అవుతే కనుక నా భార్య వెళ్ళి అశోక్తో ఉంటే కనుక నాకు ఎలా ఫీలింగ్ ఉంటుంది అనేటటువంటిది విలువ. ఆ విలువను అర్థం చేసుకుంటే కనుక ఏమీ అక్కర్లేదు, ఏ సిస్టమో అక్కర్లేదు. మనం కాపాడుకుంటాం, ఎదురింటోళ్ళని పక్కనింటోళ్ళని కాపాడుకుంటాం, మన అన్నదమ్ములు మనం కాపాడుకుంటాం. నాకు సుఖం కావాలి, పక్కనోడికి ముళ్ళు గుచ్చుకోవాలి అంటే కనుక జీవితాలు ఇలాగే ఏడుస్తాయి. రేపొద్దున ఏదైతే నువ్వు ఆవిడతో చేస్తున్నావో ఈ బహిరంగంగా అన్నా చెల్లెలు అనేటటువంటి అనుబంధాన్ని కూడా తప్పుదోవ పట్టించి ఆ విధంగా కార్యక్రమాన్ని నడిపిస్తున్నారో మీరు, ఇదే పరిస్థితి రేపొద్దున నా అనేటటువంటి నీ మనుషులకు కూడా ఏర్పడితే నీ పక్కన కూర్చునేటటువంటి భార్య కూడా అన్నయ్య అనుకుంటూ పక్కింటికి వెళ్తే అప్పుడు నీకు తెలుస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఇవి తెలిస్తే చాలు, ఏ న్యూస్ ఆర్టికల్స్ అక్కర్లేదు, ఏ గవర్నమెంట్ రూల్స్ అక్కర్లేదు, అందరూ హ్యాపీగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.